బయట చల్లగా వర్షం పడుతూ ఉంటే ఇంట్లో వేడి వేడిగా ఏదైనా చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. క్రిస్పీ అండ్ టేస్టీ పెసరపప్పు గారెలు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు పెసరపప్పును వేసుకొని ఒక 2-3 సార్లు మంచి నీళ్ళతో కడుక్కొని మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని 2 గంటల పాటు చక్కగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 5-6 పచ్చిమిర్చి ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 గంటల పాటు చక్కగా నానబెట్టుకున్న పెసరపప్పు నుండి కొంచెం పప్పు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నానబెట్టుకున్న పెసరపప్పును నీళ్లు లేకుండా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్ళు అస్సలు పోయకుండా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తీసి పక్కన పెట్టుకున్న పెసరపప్పు, సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి తీసుకున్న కరివేపాకు, కొత్తిమీరాకు, రుచికి సరిపడ ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలని అనుకుంటే పచ్చిమిర్చికి బదులుగా కారపొడి వేసుకొని చేసుకున్నా బాగుంటుంది. పప్పు గారెలు క్రిస్పీగా రావాలంటే నీళ్ళు అస్సలు వాడకూడదు, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. మొత్తం మంచిగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన చిన్న చిన్నగా గారెలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకుని నూనె వేడైన తర్వాత గారెల్ని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత గారెల్ని ఇంకొక వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. గారెలు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. అంతే, క్రిస్పీ అండ్ టేస్టీ పెసరపప్పు గారెలు రెడీ. పెసరపప్పు గారెలు వేడివేడిగా ఉన్నప్పుడు తింటే క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది.